హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి సాత్విక్ క్రియేషన్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ను ప్రెస్ చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ని మీరు నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వం విద్య, ఉద్యోగ రంగాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10% రిజర్వేషన్లు కల్పించే ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ స్వీకరణ ప్రక్రియ ప్రారంభానికి నోచుకోకపోవడంతో జాతీయ స్థాయి పోటీ పరీక్షలు, ప్రవేశ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంటుంది. రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ వర్గాలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, కేంద్రీయ విద్యా సంస్థల్లో ప్రవేశాలకు ఆదాయ ధృవీకరణ పత్రాల జారీకి అనుమతిస్తూ గత నెల రోజుల క్రితమే రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. తాజాగా ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ వర్గాలకు ఆదాయ ధృవీకరణ పత్రం జారీ చేసే అధికారాన్ని తహసీల్దార్లకు ఇచ్చింది. దరఖాస్తుల స్వీకరణ, సర్టిఫికెట్ల జారీ ఫార్మాట్ కూడా విడుదల చేయడం జరిగింది. మీ సేవ కేంద్రాల ద్వారా ఈ నెల మొదటి వారంలో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్, దరఖాస్తుల స్వీకరణ, జారీ ప్రక్రియ చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. కానీ ఇప్పటి వరకు మీ సేవ వెబ్సైట్లో మాత్రం ఈడబ్ల్యూఎస్ ఆప్షన్ అప్డేట్ కాకపోవడం విస్మయానికి గురిచేస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యకు సంబంధించిన ప్రక్రియ కావడంతో ప్రతి సర్టిఫికెట్ పైన యూనివర్సల్ నెంబరు ఉండాలి. మీ సేవ ద్వారా జారీ చేసే సర్టిఫికెట్లలో విధిగా ఈ నెంబర్ ఉంటుంది. కాబట్టి మీ సేవ సర్టిఫికెట్లు ప్రామాణికం కానున్నాయి. దరఖాస్తు కూడా సమగ్ర వివరాలతో ఉండాలి. దరఖాస్తు చేసుకున్న వారం రోజుల్లో ఈ సర్టిఫికెట్ను ఇవ్వాల్సి ఉంటుంది. జేఈఈ మెయిన్స్ రాసి అడ్వాన్స్డ్ పరీక్షకు ఎంపికైన విద్యార్థులు ఈడబ్ల్యూఎస్ ధృవీకరణ పత్రం కోసం ఆందోళన చెందుతున్నారు. జేఈఈ మెయిన్స్ దరఖాస్తు తర్వాత సవరణ కోసం అవకాశం ఇవ్వడంతో ఈడబ్ల్యూఎస్ వర్గాల విద్యార్థులు తమ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. కాగా అడ్వాన్స్డ్ పరీక్షకు ఎంపికైన కారణంగా తాజాగా ఈ నెల 9వ తేదీలోగా దరఖాస్తుతో పాటు ఈడబ్ల్యూఎస్ ధృవీకరణ పత్రం కూడా జత చేయాలని పరీక్ష విభాగం స్పష్టం చేయడం జరిగింది. అయితే మీ సేవ వెబ్సైట్లో మాత్రం ఇంకా ఈడబ్ల్యూఎస్ ఆప్షన్ జనరేట్ కావటం లేదు. దరఖాస్తు చేసుకునే గడువు సమీపిస్తూ ఉండటంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఈడబ్ల్యూఎస్ ధృవీకరణ పత్రం లేకుంటే జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్ ద్వారా వచ్చే సీట్లను రాష్ట్రానికి చెందిన విద్యార్థులు సీట్లు నష్టపోవడం ఖాయం. జాతీయ ప్రాముఖ్యత కలిగిన నీట్, ఐఐటీల్లోనూ సీట్లు కోల్పోయే ప్రమాదం ఉందని వారు చింతిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం విద్య, ఉద్యోగ రంగాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10% రిజర్వేషన్లను కల్పిస్తూ జనవరిలో చట్టం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగా ఈడబ్ల్యూఎస్ వర్గాలకు వారి వేతనం, వ్యవసాయ ఆదాయం, వ్యాపారం, వృత్తికి సంబంధించిన అన్ని ఆదాయాలను పరిగణలోకి తీసుకుని సర్టిఫికెట్లను జారీ చేయాల్సి ఉంటుంది. కుటుంబ వార్షిక ఆదాయం 8 లక్షలకు లోపు ఉన్న వర్గాలకు ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది. అయితే అందుకు కొన్ని నిబంధనలను రూపొందించారు. ఎస్సీ జాబితాలోని 59 కులాలు, ఎస్టీ జాబితాలోని 33, ఓబీసీ జాబితాలోని 87 కులాలకు మినహా మిగతా వర్గాలకు ఈడబ్ల్యూఎస్ ధృవీకరణ పత్రాన్ని ఇస్తారు. అదేవిధంగా కుటుంబానికి 5 ఎకరాల పైబడి వ్యవసాయ భూమి కలిగి ఉండకూడదు. 1000 చదరపు అడుగులకు పైగా విస్తీర్ణంలో నివాసం కలిగి ఉండకూడదు. నోటిఫైడ్ మున్సిపాలిటీల్లో 100 చదరపు గజాల విస్తీర్ణంలో ఫ్లాట్, నోటిఫైడ్ కాని మున్సిపాలిటీల్లో 200 గజాల ఫ్లాట్ కలిగిన వారికి ఈడబ్ల్యూఎస్ జారీ చేయడం జరగదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.